హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వచ్చామండి. మాకు దగ్గరలో పెట్టిన ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇది భవానీపురం, విజయవాడ దగ్గర భవానీపురం ఉంది కదా, అక్కడ పెట్టారు. అందరూ చెప్తున్నారు బాగుందనేసి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. చూడండి, మా ధ్రువాంశను మా హస్బెండ్ ముందు నడుస్తున్నాను, నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ముందు వెళ్ళిపోయారు అంతా, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య వాళ్ళకి ముందు వెళ్ళిపోతున్నారు, దేవాంశు వీళ్ళు. నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను. నా ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చేసరికి మా అత్తయ్య ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్ ఇలా ఉందండి. చూడండి, ఒక హిల్స్ లాగా ఇచ్చాడు, అంటే కాశ్మీర్లో ఎలా ఉంటుందో సో అలా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది చూడటానికైతే. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తే. చూడండి ఎలా ఉందో, లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి. మేము వెళ్ళిన టైం వచ్చేసి 3 అలా వెళ్ళామండి, ఆఫ్టర్నూన్. ఇలా చూడండి క్రౌడ్ ఎలా ఉందో, చాలామంది వచ్చేసారు. మేము వెళ్ళిన టైంకి అప్పుడే వస్తూ ఉన్నారు అంతా. ఈవినింగ్ టైం కదా, పిల్లల్ని తీసుకొని అందరూ అలా సరదాగా వచ్చేసారు. మేము అలా సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సేమ్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలానే ఉందండి, చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు కొంచెం బెటర్గా అనిపించింది. లాస్ట్ టైం మేము ఇదే టైంకి వెళ్ళాము. అది ఫిష్ ఎగ్జిబిషన్ అనేసి పెట్టాడు, అండర్ వాటర్లో అనమాట. అసలు చాలా బాగుంది. అది చాలా బెటర్గా అనిపించింది అండి దీనికంటే. దీనికి 120 అలా తీసుకున్నారు ఒక మెంబర్కి వచ్చేసి. పిల్లలకి 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, వాళ్ళకు కూడా 120 తీసుకున్నారు. నాకు చాలా ఎక్కువ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ అందరూ స్నాప్స్ దిగుతున్నారు బాగుందనేసి. మేము కూడా పిల్లల్ని స్నాప్స్ తీసేసి ఇలా నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాను వీడియో. వాటర్ ఫాల్స్ మాత్రం నాకు దీనిలో హైలైట్ ఇదే బాగా నచ్చిందండి. చాలా బాగుంది, రియల్గా చూసినట్టు అనిపించింది నాకైతే దగ్గరగా. చాలా బాగా నచ్చింది. పిల్లలు ఇలా స్నాప్స్ తీసుకుంటున్నారు అందరూ. పక్కన ఇది యాపిల్ ట్రీ అండి, వాళ్ళు అలా క్రియేట్ చేశారు, చాలా బాగుంది. ప్లాస్టిక్ది. లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు చూడండి, మీకు ఏమైనా కనిపిస్తుందా చూడండి, జలకన్య కదా, కాదు జలకన్య కాదు, ఒక అమ్మాయి అలా డ్రెస్ వేసుకుంది అంతే. అందరూ ఆశ్చర్యపోయి తీసేసుకుంటున్నారు ఫొటోస్. తనైతే అందరూ రియల్ అనేసి అనుకుంటున్నారు పిల్లలు. కాదమ్మా, అదొక అమ్మాయి డ్రెస్ అలా వేసుకుంది అనేసి పిల్లలకు చూపించాను. తను మాత్రం బాగా హ్యాపీగా ఎంటర్టైన్ చేసింది అందరినీ. అందరూ చక్కగా, పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. చూడండి, ఇక్కడ మా చిన్న బాబు పెద్ద బాబుని వచ్చేసి ఫ్లైంగ్ కిస్ పెట్టేసింది. వాడు ఆశ్చర్యపోయాడు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ ఎత్తుకుని మరీ చూపిస్తున్నారు. ఇక్కడ చిన్న ఆయన, అటువైపు పెద్ద ఆయన ఇద్దరు. ఇక్కడ మా హస్బెండ్ అండి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అందరు హాయ్ చెప్తుంది, బాగా రిసీవ్ చేసుకున్న అమ్మాయి. అందరికీ దగ్గరికి వచ్చేసి, స్క్రీన్ దగ్గరికి వచ్చేసి మరీ చెప్తుంది హాయ్ అని. బాగుందండి చూడటానికి అయితే. ఈ అమ్మాయి వాళ్ళే కొంచెం అంతా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా అక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, చూద్దాము అనేసి మేము పక్కకు వచ్చేసాము. డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, చూద్దామనేసి పక్కన పెట్టారు రైట్ సైడ్లో. అక్కడికి వచ్చాము. ఎంట్రన్స్లో ఇలా పెట్టారండి బొమ్మలు, బర్డ్స్వి. అందరూ స్నాప్స్ తీసుకున్నారు. ఆల్రెడీ మేము దిగేసాం. నేను చిన్న వీడియో తీసుకుందామనేసి వీడియో తీస్తున్నాను. అసలు రియల్ బర్డ్స్ ఉన్నట్టే ఉన్నాయి అన్నీ. ఇవి మాత్రం లోపల ఉన్నాయి మాత్రం రియల్ అండి. చాలా పక్షులు చూడండి ఎలా ఉన్నాయి. చూసారు కదా, చాలా ఉన్నాయి. పిల్లలకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పార్క్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది, జూ పార్క్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. చాలా బాగుంది అన్నారు మా పిల్లలు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు.
ఇవి వచ్చేసి ఇవి ఏంటో నాకు తెలియదండి. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ వాళ్ళు పెంచేవాళ్ళు. అవి నేను ఒక 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూశాను. నేను చిన్నపిల్ల అప్పుడు నాకు 8 to 7 ఇయర్స్ అప్పుడు చూశాను. ఇది నేను ఇది టీవీ ఛానల్స్లోనే చూశానండి. ఇది ఇప్పుడే నేను లైవ్లో చూడటం. ఇదేంటో కూడా తెలీదు. అందరితో ఫొటోస్ తీసుకుంటున్నారు, నేను వీడియో తీశాను. కొత్తగా ఉంది కదా అనేసి, తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు దాని పేరు. ఇక్కడ వచ్చి ప్యారెట్స్ అండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకటి గ్రీన్ ప్యారెట్, ఇంకోటి చూడండి రెడ్, అవతల వైపు బ్లూ ఉంది కదా హెడ్, చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది నాకు ఈ 3 బర్డ్స్. ఈ ఫస్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. అలా మెల్లగా వెళ్తే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఈ బర్డ్స్ కూడా. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా చూడండి, తినైతే మాట్లాడుతుంది కూడా. మనం మాట్లాడితే రెస్పాండ్ అవుతుంది అనేసి అన్నారు, కానీ మేము మాట్లాడితే మాట్లాడలేదు. ఇక్కడ చూడండి బర్డ్స్ చాలా ఉన్నాయి, ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది. అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు దగ్గరలో ఉంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చి చూడండి ఆస్ట్రిచ్. మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లో మేము జూ పార్క్కి వెళ్ళాము హైదరాబాద్లో. అక్కడ చూసాము, మళ్ళీ ఇప్పుడే చూడటం. మా పిల్లలు విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి ఇంత పెద్దగా ఉంది అనేసి చూస్తున్నారు ఎక్స్ప్రెషన్స్. మా హస్బెండ్ చిన్నోళ్ళకి వచ్చేసి చూపిస్తున్నాడు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ బొమ్మ అనుకున్నారు, కాదు నాన్న రియల్ అంటే దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. పక్కన వచ్చేసి ఇవి కోల్డ్ అండి, అవి కూడా చూసాను. ఇది ఉడుగులు అండి, ఇవి వచ్చేసి డక్స్. ఇక్కడంతా వీడియోస్ తీసుకున్నారు. మా ఆడపడుచు, మా అత్తయ్య, మా అన్నయ్య, తన పిలుస్తున్నాడు ఆస్ట్రిచ్ని. అదేమో అంతే కామ్గా ఉంది. ఇది ఉడుగు కదా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇప్పుడు చూడటమే. ఇంకా అంతే అండి. అవి చూసేసి బయటకు వచ్చేసరికి ఇలా ఎగ్జిబిషన్ అంతా సెట్ చేశారు అన్నీ. అందరూ పక్కన మా ఆడపడుచు వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు. నేను వచ్చేసి మా పిల్లల కోసం అనేసి ఇంకా ఎక్కువ ఆడుకోలేదు, వాళ్ళు ఆడుకోలే అనేసి నేను పక్కకు వచ్చేసేసి ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, మా చిన్నప్పుడు ఏంటంటే చిన్నప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం. మా సిస్టర్స్, నేను, మా డాడీ, మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వెళ్తూనే ఉంటాయి, ఇయర్లీ వన్స్ వెళ్తాము. మా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటాం కానీ కుదరదు, చిన్నపిల్లలు కదా కుదరలే, మేము తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ 10 రూపీస్, 10 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపే ఉన్నాయండి. చాలా రీజనబుల్గానే ఉన్నాయి. బయట ఏంటంటే ఎగ్జిబిషన్ అంటే చాలా ఒక రేంజ్లో ఉంటాయి రేట్లు, కొనలేమో అనుకుంటాం కానీ రీజనబుల్గానే అనిపించినాయి కాస్ట్ వైజ్గా. ఇయర్ రింగ్స్ కానీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను వీడియోస్ మాత్రం తీసుకోలేదండి. అంతే అండి ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.